వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాల్పంచుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మేరుగ నాగార్జున గారు వైజాగ్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ గారు కూడా మనకి వైజాగ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా మనతో పాటు చర్చా కార్యక్రమంలో జాయిన్ అవుతారు. ఇక వాళ్ళ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రధానంగా వాళ్ళ పత్రికలను చూసుకుంటే ఒక వార్త కనిపిస్తోంది. నిన్న విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ఒక ప్రకటనకు సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. పంట రుణాలని అన్నాను, ఎక్కడా కూడా రైతు రుణాలని అనలేదనే మాటను ఆయన మళ్ళీ నేను చెప్పడం కనిపిస్తోంది. అలాగే స్పష్టంగా హామీ ఇచ్చాను, కేవలం 1,50,000 మాత్రమే రుణమాఫీ చేస్తానని. ఇక ఆయన నిన్న ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. డ్వాక్రా రుణాలకు కూడా నేను లిమిటేషన్ చెప్పాను, కేవలం 10,000 మాత్రమే మాఫీ చేస్తానని చెప్పాను నేను అని చెప్పి నిన్న ఆయన మీటింగ్లో కూడా అన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ రోజు రైతు ఎవరైతే రుణాలపైన పంట పైన రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ రుణమాఫీ చేస్తూ ఉన్నాం. దానికి 1,50,000 రూపాయలు గైడ్లైన్స్ పెట్టుకున్నాం. ఒక ఫ్యామిలీ ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం, 1,50,000 రూపాయలు చొప్పున వాళ్ళ రుణాన్ని మాఫీ చేస్తాను చాలా స్పష్టంగా హామీ ఇచ్చి. వినయ్ కుమార్ గారు చూశారు, 1,50,000 అని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చామని చెప్తున్నారు. కానీ మేనిఫెస్టోలో అలా లేదు. క్లియర్గా మేనిఫెస్టోలో అన్నింటిలో కూడా కనిపిస్తుంది. రైతు రుణాల, పంట రుణాలు, వ్యవసాయ రుణాల మాఫీ అని ఒక చోట, రైతుల రుణమాఫీ చేస్తున్నాం, వారిని రుణ విముక్తులు చేస్తున్నాం ఒక చోట, డ్వాక్రా మహిళలు తీసుకున్న అన్ని రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పడం కనిపిస్తుంది. ఇక అలాగే వ్యవసాయ లాభసాటిగా మార్చేందుకు, రైతుల బిడ్డలు అన్ని రంగాలు ఎదిగేందుకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు విశ్రమించకుండా కృషి చేస్తానని హామీ ఇస్తూ రైతుల అప్పుల నుంచి విముక్తి కల్పిస్తానని, సాగు కోసం బంగారం తాకట్టుపై రుణాలు పొందిన వారికి రుణమాఫీ తొలి సంతకం చేస్తారని చెప్పారు అధికారంలోకి వచ్చాక అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. అలాగే హిందూలో కూడా ఆ రోజు ఏమొచ్చిందనేది క్లియర్గా మనకి ఇక్కడ రాసింది. హిందూలో కూడా పూర్తిగా రుణాలని మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు సభలో, ఒంగోలు సభలో ఆయన చేసిన ప్రకటన సంబంధించిన వార్త. సో ఇది మాట మార్చడం కాదా ఒకటో అంశం? అప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు మార్చి ఇలా మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తారు? తప్పనిసరిగా ఇది మాట మార్చటమే. రైతులు ఆశిస్తున్న దానికి ఇప్పుడు నిన్న చేసినటువంటి ప్రకటనకి మధ్య చాలా తేడా ఉంది. అసలు వెంటనే రుణమాఫీ చేస్తాము, తొలి సంతకం అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ రుణమాఫీ అనేటువంటిది జరగలే. ఇప్పుడు మొదటి విడత ఈ నెలలోనే ఇప్పుడు విడుదల చేస్తామని అంటున్నారు. మిగతాది తర్వాత కాలంలో జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, కొత్తగా రుణాలు తీసుకునేటువంటి అవకాశం కూడా రైతులకు లేకుండా పోయింది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి దానికి అమలు జరుగుతున్న దానికి మధ్య తేడా ఉంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలు అనేటువంటి దానికి పార్టీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయితే ప్రకటించిందో ఆ పార్టీ దానికి విలువ ఇవ్వాలి. ఇదేదో ఓట్ల కోసం మాత్రం మేనిఫెస్టోలు ప్రకటించి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు మన ఎన్నికల వ్యవస్థలో ఉంది. దాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు వ్యవసాయ రుణాలు అంటారు, దాంట్లో ఇప్పుడేమో పంట రుణాలు అంటున్నారు. పంట రుణాలు తర్వాత దానికి పరిమితి కూడా పెట్టారు, కుటుంబానికి 1,50,000. అది మనం స్పష్టంగా ముందే హామీ ఇచ్చామని అంటున్నారు. అది అంటే మేనిఫెస్టోలో అది లేదు. మేనిఫెస్టోలో సభల్లో కూడా ఇక్కడ అది కూడా లేదు. అదే కదా డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తారన్నటువంటి ఇంప్రెషన్ ఉండింది. ఇప్పుడు దానికి కూడా ఆయన పరిమితి పెట్టారు. అందుకని ఈ విధమైనటువంటి ఇంప్రెషన్స్ ఎన్నికల సందర్భం ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గటం అనేటువంటి ధోరణి మనకు కనపడుతుంది. ఈ ఎన్నికల కమిషన్ అనేటువంటి, ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది తప్పనిసరిగా అమలు చేసేటువంటి విధంగా, అమలు చేయకపోతే కోర్టులో దాన్ని సవాల్ చేసే విధంగా మార్పులు చేయటం తప్ప అది జరగాల్సినటువంటి అవసరం లేకపోతే ఈ విధంగా ఎవరైనా ఒక ఎన్నికల ప్రణాళికను ప్రకటించేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భిన్నంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పూర్తిగా గతంలో చేసినటువంటి ప్రకటనకి, ఎన్నికల ఇచ్చినటువంటి హామీకి వాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. రైట్. మనం ఒకసారి వైజాగ్ నుంచి మనకు అందుబాటులో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత మీరు నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, ప్రధాన ప్రతిపక్షంగా, ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా మీకేమనిపిస్తోంది? నిన్న ఆయన చేసిన ప్రసంగం, మీరు మేనిఫెస్టోని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సో మీకేమనిపిస్తోంది? సార్, చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారని ఎవరు అనుకున్నారు సార్? రైతులకు
పోయిన ఎన్నికల్లో ప్రత్యేకంగా వారి మేనిఫెస్టోలో రైతులకు అండగా ఉంటాం, రైతులకు ఉపయోగపడతాం, ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తామని ప్రజల్లోకి వచ్చాడు. ఆయన వ్యవసాయాన్ని పండుగ చేశాడా దండగ చేశాడా అనేది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఆయన ఒక వ్యవసాయ రుణమాఫీ గురించే చెప్పలా, వ్యవసాయానికి సంబంధించి పూర్తి రుణమాఫీ చేస్తారని చెప్పాడు. అట్లాగే 9 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తారన్నాడు. అట్లాగే వ్యవసాయానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏమన్నా ఉంటే వాటిని సపోర్ట్ చేస్తారన్నాడు. శాస్త్ర సాంకేతిక సంబంధించి ఏమన్నా ఉంటే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా వాటిని డెవలప్ చేస్తారన్నాడు. అదే కాకుండా సౌర విద్యుత్కి 75% సబ్సిడీ ఇస్తారన్నాడు. అది కాకుండా మరి ధరల స్థిరీకరణ నిధికి 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తారన్నాడు. అది కాకుండా రైతులకు కెలామిటీస్ వచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది, పంట నష్టపోయింది, దానికి ఇన్సూరెన్స్ చేస్తారన్నాడు. వీటన్నిటినీ మర్చిపోయాడు. దాంతోపాటు మొన్న ఒంగోలులో డిసెంబర్ 31వ తారీఖు అప్పుడు ఒంగోలులో ప్రత్యేకంగా మహిళలు బంగారంతో కుదువు పెట్టారు, వాటిని కూడా తీసుకొస్తారని చెప్పి హామీ ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక ప్రత్యేకమైన పందాలు. అతనికి రైతుల మీద విశ్వాసం లేదు, వ్యవసాయం దండగాని 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చెప్పాడు. అదే గొడవలో ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని పూర్తిగా లేకుండా చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. ఆయన పెడతా ఉంటాడు, అసలు అమ్మ పెట్టానేదో అడుగు తిన్నానేదో అన్నట్టు అతను ప్రజల్లోకి వెళ్ళి వ్యవసాయం గురించి, వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రైతులు ఏ విధంగా ఆదుకోవాలి. ఈరోజు చూసాం, ఒక కుటుంబానికి 1,50,000 రూపాయలు ఇస్తారంటున్నాడండి. అంటే కుటుంబంలో చాలామంది 3-4 ఉంటారు, కలిసే ఉంటుంది ఆ ఫ్యామిలీ, అందరూ లోన్లు తెచ్చుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఎవరికి ఇస్తాడు? వారిని ఎవరిని ఎట్లా ఆదుకుంటాడు? అదే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే అతను కొంత అమౌంట్ కడతాడంట, మళ్ళా రుణాలు రీషెడ్యూల్ చేస్తారంట. ఎవరండి ఇచ్చేది? రుణాలు రీషెడ్యూల్ చేస్తే చంద్రబాబు నాయుడా? రుణాలు రీషెడ్యూల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మంత్రుల? బ్యాంకర్స్తో చెప్పి ఇవ్వనండి, బ్యాంకర్స్ని పిలిపించి బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి, ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తున్నాం, ఇదిగో ఈ అమౌంట్ ఇస్తే మీరు రుణాలు నెక్స్ట్ రీషెడ్యూల్ చేస్తాం, రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉంటాం. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఒక ప్రత్యేకమైన పందాలో బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం లేదు, రైతుల మీద అవగాహన లేకుండా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎండగట్టే పరిస్థితి. నిన్న రాజధాని తీసుకుంటున్నాడండి, రాజధానికి భూములు తీసుకుంటా ఉంటే రైతులను ఒక్కసారన్నా రైతులను కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి, ఇదిగో మీకు భూములు తీసుకుంటున్నాం, మీకు రైతులు ఇట్లా నష్టపోతా ఉన్నారు, మీకు ఈ విధంగా లాభం వచ్చే విధంగా చేస్తాం, మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండమని ఒక్క మాట చెప్పాడండి. రైతుల మీద అతనికి చిత్తశుద్ధి లేదు, వ్యవసాయం మీద ఆలోచన లేదు. వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా సింగపూర్ తరహాలో చేయాలంటే సింగపూర్లో వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉందండి. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టో పెట్టింది ఇందాక వినయ్ కుమార్ గారు బ్రహ్మాండంగా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయని వారి మీద ప్రత్యేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం రావాల్సిందే. ఆయన ఎన్నికల కమిషన్కి వాగ్దానం చేశాడు, ఎట్లా పెడతారంటే రుణాల మాఫీ, మీరు డబ్బులు లేవు కదంటే నేను చూపిస్తానన్నాడు. ఆ ఆలోచనతో ముందుకెళ్ళాడు. ఆయన ప్రజలను మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా లేదా అర్థం కాదు. శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పిస్తలా. స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే కట్ చేసి మైక్ కట్ చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగబద్ధంగా పాలన లేదు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూకట వేళతో పీకివేస్తా విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజానీకాన్ని, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు అందరినీ అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ బుద్ధి చెప్పు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఖచ్చితంగా ప్రజాకోర్టులో ఖచ్చితంగా అతను సమాధానం చెప్పాల్సిందే. అతను దోషిగా నిలబడే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో దాపురించింది. ఓకే, రైట్. సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ హామీ ఇచ్చింది పంట రుణాలకు సంబంధించి, కానీ ఒక లిమిటేషన్ని వాగ్దానంలోనే క్లియర్గా ప్రకటించారు. నిజంగా ఆ లిమిటేషన్ అక్కడ కూడా పక్క రాష్ట్రంలో ప్రకటించారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి, అప్పుడు ఇంకా విడిపోలేదు, మీరు అంతా రాజకీయ పరిస్థితులు చూశారు. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ మాటలు వింటుంటే? అంటే ఎక్కువ ఏపీ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ పంట రుణాల మాఫీ అని చెప్పి అప్పుడు రైతు రుణాల మాఫీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పంట రుణాల మాఫీ అనేటప్పటికి కొంచెం రైతుల లోపల ఆందోళన వస్తుంది. తర్వాత అప్పుడు ఒక లిమిటేషన్ లేకుండా చెప్పడం కూడా అది అప్పుడు సరైనది కాదేమో. ప్రాక్టికల్గా చూస్తే కూడా ఏదో ఒక లిమిట్, ఒక కండిషన్ ఉండాలి. మరి కుటుంబానికి 1.5 lakhs అనేది ఏదైతే ఉందో, కుటుంబంలో ఈరోజు కలిసి ఉన్నప్పటికీ వ్యవసాయాలు వేరువేరుగా చేసుకుంటారు పిల్లలు కూడా.
మరి కొడుకు కూడా వేరే రుణం తీసుకొని వ్యవసాయం చేసుకుంటే అతను కూడా కవర్ చేయాల్సిన న్యాయంగా చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఏపీలో కూడా కొన్ని పేపర్లో పంట రుణాలను రాసినారు, కొన్ని రైతు రుణాలను రాసినారు. మా దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కూడా ఆ కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా కొంచెం క్రియేట్ అయింది. కానీ చాలా క్లియర్గా కొన్ని ఇంగ్లీష్ పేపర్స్లో చాలా క్లియర్గా రాసినారు క్రాప్ లోన్స్ అని. అందుకని క్రాప్ లోన్స్కి అందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాం. దానికి మొదటి నుంచి కూడా మొదటి ఫైల్గా సంతకం పెట్టి కేసీఆర్ గారు శ్రద్ధ తీసుకున్నాడు. మరి 4,500 కోట్ల రూపాయలు ఒకటేసారిగా ఒక ఇన్స్టాల్మెంట్గా కూడా పేమెంట్ చేయడం జరిగింది. సో ఆ రైతుల రుణమాఫీలో బ్యాంకులు ఆశించినంత మేరకు సహకరించినప్పటికీ కొంత సహకారం ఇచ్చినారు, కొన్ని బ్యాంకులు పూర్తిగా సహకరించలేదు. ఏది ఏమైనా కానీ ఈ రుణమాఫీ ఇస్తా అన్నది తప్పకుండా ఇది తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నిర్వర్తించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. రైట్. రామ్మోహన్ గారు, మీకేమనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తాము ఓడిపోవడానికి చెప్పిన కారణాల్లో లేదంటే ఇతర పార్టీలు ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడానికి చెప్పిన కారణాలు, ఏపీలో అట్లీస్ట్ చెప్పిన కారణాలు రుణమాఫీ కూడా ఒకటి. 2 చోట్ల రుణమాఫీ అనేది చాలా కీలకంగా పనిచేసింది అనేది ఒక మాట. సో ఇప్పుడు అక్కడ ఎలా కనిపిస్తోంది మీకు? ఏమనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ లేదంటే అక్కడ సీఎం చేస్తున్న విధానాన్ని? సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలంతా కూడా ఆ మేనిఫెస్టో పైన విశ్వాసం, వాళ్ళు నియోజకవర్గాలకు పోయినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ఏదైతే వివరాలు ఉంటాయో వాళ్ళ యొక్క శాంక్షన్ చేయబోయే ప్రాజెక్టులు కానీ లేకపోతే రుణాల మాఫీ కానీ ఎజెండా కానీ దాని ప్రకారమే వాళ్ళు ఓట్లేస్తారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి వేరే విధంగా చేస్తే ప్రజలంతా కూడా చాలా బాధపడతారు. మన తెలంగాణలో కూడా ముఖ్యంగా రుణాల మాఫీ అనేది 100% జరగాల్సిన అంశం తప్ప 25% కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాం లోపల దేశవ్యాప్తంగా రుణమాఫీ జరిగింది. దాంట్లో ఎల్టీ రుణాలు కూడా మాఫీ చేశారు. ఎల్టీ రుణాలు అంటే బోర్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, ఎడ్ల బండ్లు కావచ్చు, ఏదైనా సరే అన్నిటికి కూడా మాఫీ చేయడం. కనీసం ఇక్కడ అది కాకుండా పంట రుణాలకు చేసినా సరే పర్వాలేదు, కానీ పంట రుణాలకు 100% చేయాలి. ఎందుకంటే 25% చేస్తే ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పారు చాలా బ్యాంకులలో. నేను పరిగి నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో బ్యాంకర్స్ని, వ్యవసాయ శాఖ అధికారులని, రైతు సోదరులని ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఫస్ట్ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పమని చెప్పారు, మీ పథకం ఏంటి, స్కీమ్ ఏంటి చెప్పండి. వాళ్ళు చెప్పారు ఈ విధంగా 20% చేస్తాం, ఇప్పుడు పే చేసేసాం, ఇంకా మిగతాది కూడా నెక్స్ట్ దశల వారీగా 3 సంవత్సరాల్లో పే చేస్తామని. బ్యాంక్ మేనేజర్స్ చెప్పమంటే వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు, మాకు ఫోన్ వచ్చింది సార్, మేము వెళ్తాం సార్, మాకు మీటింగ్ ఉంది సార్, అది సార్ ఇది సార్. ఏంది మీరు చెప్పాలి కదా, మేము ఆల్రెడీ అధికారులు చెప్తాం. లేదు సార్, మాకు బ్యాంక్ నుంచి స్పష్టమైన మా జీఎం నుంచి మాకు ఆదేశాలు రావాలి. ఇది మీటింగ్లలో అక్కడ బ్యాంకర్స్ కమిటీలో, స్టేట్ లెవెల్ కమిటీలో నిర్ణయాలని మాకు నిర్దిష్టంగా వీళ్ళకి ఇంత శాతం మాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఉన్నాయి తప్ప మాకు ఎక్కడ కూడా వీళ్ళకి ₹1,00,000 మాఫీ అయితే ₹1,00,000 ఇవ్వాలని మాకు ఎక్కడ కూడా లేవు అని చెప్పి చాలా ఎక్కడ పోయినా సరే ఎవరు కూడా బ్యాంకర్స్ కోఆపరేట్ చేయలేదు. మా దగ్గర బొంపల్లి చిన్నతాండ అనే దగ్గర ఒక ఆయన రాములు నాయక్ అనే గిరిజన రైతు, అతను లోన్ తీసుకున్నాడు, లోన్ రీపేమెంట్ కాలేదు, అతని రీషెడ్యూల్మెంట్ కూడా కాలేదు. అతను ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఒక బర్రెకు తాడు ఉంటే ఆ తాడు తన మెడకేసుకొని తుమ్మ చెట్టుకు ఊరేసుకొని చనిపోవడం జరిగింది. మేమంతా సిఎల్పి పక్షాన పరిగి నియోజకవర్గం వెళ్ళి అక్కడ సందర్శించి రావడం జరిగింది. అందరం ఎమ్మెల్యే మంత్రులు కూడా పోయి రావడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణలో కూడా వాళ్ళు 100% రుణమాఫీ చేయాలి తప్ప 20% రుణమాఫీ అనేది టోటలీ ఫెయిల్యూర్. అది ఎక్కడ కూడా అది యాక్సెప్టెన్స్ లేదు. కాబట్టి ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినామో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు కాబట్టి వాళ్ళకి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని స్ట్రేట్ అవే క్లోజ్ చేసేసేయాలి సబ్జెక్ట్, అంతే తప్ప దాన్ని పెండింగ్లో పెట్టడం మూలంగా ఎక్కడ కూడా అది ప్రయోజనం లేదు. ఓకే, ఒక్కసారి మనం తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళొద్దాం. ఖచ్చితంగా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సత్యనారాయణ గారు, గోవింద్ గారు మీరేమంటారు? మీ పార్టీ నేత నిన్న చేసిన ప్రకటనలో ఎంతవరకు వాస్తవం ఉంది? మాట మార్చడం కాదా ఇది? సార్, మాట మార్చనున్నది తప్పు భాష సార్. అది ఒకటే ఉదాహరణ సార్. మీరు ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెంచాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెంచింది ఇంప్లిమెంట్ చేసావా లేదా? కొంత వ్యవధి కావాలి, ఇంప్లిమెంట్ చేసే వరకు ఆగాలి సార్. ఇంప్లిమెంట్ చేస్తారు. మా అధినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పింది చేసే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నారా చంద్రబాబు సార్. ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ చెప్పింది చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు. అవన్నీ జనాలు నమ్మే ఓట్లు వేశారు. కొంత వ్యవధి కావాలి, అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. 100% అన్నీ చేసి తీరుతాం సార్. కలబల మాటలు చెప్పి ఓట్లు వేయించుకోలేదు సార్. జనాలు మా పరిస్థితి చూశారు. గత 9 సంవత్సరాల పాలనలో గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూశారు. తర్వాత కొందరు పాలకులు చూశారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు 3 చీఫ్ మినిస్టర్లు మారారు, వాళ్ళ పాలన కూడా చూశారు. తర్వాత ఎందుకు కట్టబెట్టారు సార్? జనాలు విసిగిపోయారు సార్. మీ ప్రవర్తన మీద, మీ బిహేవియర్ మీద, మీ ప్రివిలేజెస్ మీరు ఇచ్చే
వాటర్కి ఇచ్చి ఫ్రీలేజ్ మీద పబ్లిక్ ఇచ్చి ఫ్రీలేజ్ మీద గోవింద్ గారు పంట రుణాల గురించి మాట్లాడతారండి. పాత గవర్నమెంట్స్ లేకపోతే అక్కడ ఏం చేశారు ఇక్కడ ఏం చేశారని కాదు. మీ పార్టీ మేనిఫెస్టోలో పంట రుణాలు వ్యవసాయ రుణాలు అనే మాటను ఎక్కడైనా అంటే మీరు ఒక్కసారి వినండి. మీరు క్వశ్చన్ కాకుండా వేరే దానికి ఆన్సర్ చెప్పకండి. క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. చర్చ దేని మీద జరుగుతుందో ఆలోచించండి. ప్రతి చోట కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు. ఒక్కొక్క లేడీలో ఒక్కొక్క ముసలమ్మలో ఒక్కొక్క ఆడతల్లో మొక్కలు ఎంత కాలంతో వెళ్ళి చూడండి సార్. ఈ రోజు మనం చెప్పడం కాదు, మా సోదరులు చెప్తున్నారు 100% డాక్రా రుణమాఫీ జరుగుతుంది, 100% రైతు క్రాప్ లోన్ ఇస్తున్నారు సార్, 100% చేసి తీరుతావు. అలాగే మీరైనా స్పష్టంగా చెప్పండి. ఇంకా క్రాప్ లోన్ అని మభ్య పెట్టద్దు. 1,50,000 క్రాప్ లోన్ అని చెప్పండి సార్. విత్ ఇన్ వీక్ లో పై జిల్లా నుంచి ఆఫీసర్స్ తీసుకొచ్చి వాల్యూషన్ కట్టి ఎన్ని ఎకరాలు రెవెన్యూలు పంపించి రెవెన్యూలు మళ్ళీ డిలే అవుతుందని చెప్పి పై జిల్లాలు రప్పించారు సార్. మధురైకి నారా చంద్రబాబు గారు అతి త్వరలో బ్యాంక్ అకౌంట్లో ఫ్లడ్స్లో మా 3 జిల్లాలో ఎవరైతే రైతాంగం నష్టపోయారో వాళ్ళందరి అకౌంట్లు నేరుగా అకౌంట్లో డబ్బులు పడతాయి సార్. అలాగే రైతు రుణమాఫీ కూడా జరిగి తీరుతుంది సార్. అలాగే డ్వాక్రాది కూడా జరిగి తీరుతుంది సార్. మీరు కూడా కొంత వ్యవధి ఇవ్వాలా. మీరు మొండిగా వక్రీకరించి ఏది చేయలేదు వ్యవసాయ రుణాలు మీరు చేయలేదని మేము చెప్పట్లేదండి. మేము అడిగిన పాయింట్ మీరు కరెక్ట్ గా వినాలి. ఇప్పటివరకు చర్చ జరుగుతుంది దానిపై. గోవింద్ గారు ఒకసారి వినండి. గోవింద్ గారు ఒక్కసారి మీకు సమాధానం నిజంగా స్పష్టంగా చెప్పాలనుకుంటే ఒక్కసారి వినాలండి. ఒక్కసారి వినాలి. ఒక్కసారి వినండి. మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారండి సార్? మేనిఫెస్టోలో చెప్పింది ఇప్పుడు ఈ రోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ రైతు రుణాల గురించి మాట్లాడుతున్నాం సార్. సబ్జెక్ట్ అది చెప్పండి సార్. సార్ మీరు మొండిగా మాట్లాడతారు కానీ ఈ 3 ఇష్యూలు ఇచ్చావు లేదా? అవి ఇస్తాము. నిన్న కూడా మా అధినాయకుడు నారా చంద్రబాబు గారు ఏం చెప్పారు? 100% చేస్తాం. 100% కష్టంలో ప్రతి ఒక్కరిని ఆయన జై ఒకటే, పేదరికం నిర్మూలించాలా. ఆయన ఎజెండా ఒకటే సార్, పేదరికం నిర్మూలించాలా. మీరు అంత విజువల్ వ్యక్తిని పట్టుకొని మీరు లేనిపోని కళ్ళబోల మాటలు చెప్పి జనాలు మభ్యపెట్టలే. జనాలు నమ్మరు సార్. జనాలకి ఉదాహరణ మీకు మొన్న జరిగిన సైకిల్ సార్ ఎంత హార్డ్ వర్క్ చేశారో మీరు ఇక్కడ ప్రాక్టికల్గా ఎంక్వైరీ చేయండి సార్. నాగార్జున గారు మీరు వింటున్నారు, ఏం చెప్తున్నారో వింటున్నారు. మీరేదో స్పందించాలనుకుంటున్నట్టున్నారు. మీరు స్పందించడం కాదు సార్, వాస్తవాలు మాట్లాడుతున్నాం సార్. వాస్తవాలు మాట్లాడుతున్నారు. సీనియర్ నాగార్జున గారిని అడుగుతున్నా. గోవింద్ గారు ఈ లోపల జరిగిన పరిస్థితులు ఏంటి? కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రకృతి ఎలాగో గోవింద్ గారు మన చర్చ ఒకదానిపైన మనం మాట్లాడుకుంటుంది వేరే దానిపైన అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆలోచన. అదే పెన్షన్ దగ్గరికి వెళ్తున్నాడు. పెన్షన్ ఎవరికి ఇచ్చారండి? 9,000 మంది పెన్షన్ కాపీ ఇస్తారు. ఈ రోజు రోడ్డు పడిపోయారు. నాగార్జున గారు ఒక్క నిమిషం అండి. నాగార్జున గారు ఒక్క నిమిషం. నాగార్జున గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. అదే కాదు, గోవింద్ గారితో ఒక మాట మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇప్పటికీ చాలా చోట్ల ఎస్టీ కాలనీలో చాలా చోట్ల కరెంట్ లేదు. ఇప్పటికీ ఆయన ఏం చేశాడండి? ఏ ముఖ్యమంత్రి అన్న వాడు చేయడా? ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడా? మీరు ఎత్తుకున్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎత్తుకున్నారు, కలెక్టర్లు ఎత్తుకున్నారు, కింద అధికారులు ఎత్తుకున్నారు. అదే గొప్పేం కాదు. ఎవరైనా చేస్తాడు. పామరుడు ఇచ్చినా అధికారం ఇచ్చినా ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజలను రక్షించాల్సిందే. ప్రభుత్వంతో పని చేయించాల్సిందే. అదే పెద్ద గొప్ప కాదండి. గోవింద్ గారు పద్దాక అది మాట్లాడుతూ ఉన్నారు. విశాఖలో తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కాదు, పామరుడికి అధికారం ఇచ్చినా నిలబెట్టి చేయిస్తాడు. యంత్రాంగం చేతిలో ఉంది, డబ్బులున్నాయి, చేయిస్తారు, ఖచ్చితంగా చేయించాలి. వ్యవసాయ రుణాల గురించి మాట్లాడమంటే పెన్షన్లు అంటాడు. డ్వాక్రా రుణాలు ఏం చేశారు? డ్వాక్రా మహిళలకు ఏం చేస్తా ఉన్నారు? పూర్తి డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నారు. ఇంతవరకు 10,000 ఇస్తారంట. వాళ్ళు ఈ రోజు వడ్డీ పెరిగిపోయిందండి. 14,000. నాగార్జున గారు ఒక్క నిమిషం.